కానీ మీరు ప్రతి సమావేశంలో విమర్శలు, ప్రతి మీటింగ్లో విమర్శలు. ఎందుకు? అభివృద్ధి చేయి. 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా, ప్రజలు ఏం నిర్ణయిస్తున్నారో చూసుకుందాం. కొన్ని మా తప్పుదాల వల్ల ఆ 6,000 ఓట్లతో ఓడిపోయినాము. అంతేగాని తాండూరు ప్రజలు 80,000 మంది ఓట్లేసిన మా ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా అదే విధంగా ఉన్నాయి. మీకు ఎలాంటి ప్రజా ఆదరణ లేదు. మీరు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో 200 ఇల్లు ఇస్తామన్నారు, ఖచ్చితంగా నిలదీస్తాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, నిలదీస్తాం. ప్రతి వార్డుని అభివృద్ధి చేస్తామన్నారు, నిలదీస్తాం. ముఖ్యంగా 100 రోజుల్లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాలో వచ్చి 1000 కోట్ల రూపాయలు తాండూరు మున్సిపాలిటీకి ఇస్తామన్నాడు ఎన్నికల కంటే ముందు. 100 రోజుల్లో ఒకవేళ ఈ 1000 కోట్లు రాకపోతే ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయడానికి సిద్ధం ఉందరా? కౌన్సిలర్లు మీరందరూ రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నారా? మున్సిపల్ చైర్మన్ గారు రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నారా? మాకు జవాబు ఇవ్వాలి.